నమస్తే, నేను మీ హరిత. కేవలం 5 లక్షలకే 15 రోజుల్లో వీఐపీ అల్యూ ఫామ్ వాళ్ళు ఇల్లు కట్టిస్తారనే వీడియో సుమన్ టీవీలో బాగా వైరల్ అయింది. అయితే వీఐపీ అల్యూ ఫామ్ సీఈఓ మల్లికార్జున్ గారు ఒక కొత్త ఆలోచనతో ఇవాళ మన ముందుకు వచ్చారు. అదేంటంటే, ఒక్క అవకాశంతో ఆదాయం, గౌరవం, అభివృద్ధి పొందాలనుకునే వాళ్లకు ఒక అవకాశం, బిజినెస్ పార్ట్నర్గా అవకాశం ఇద్దామనుకుంటున్నారు. ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. స్టూడియోలో ఉన్నారు వీఐపీ అల్యూ ఫామ్ సీఈఓ మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా మిలియన్స్ లో పోయింది వీడియో. Yeah. మీది, మనం చేసిన వీడియో. అవునండి. ఇంత ఎక్స్పెక్ట్ చేశారా? ఇంత రెస్పాన్స్ ఉంటుంది? లేదండి, అంటే ఇంత షార్ట్ టైమ్ లో ఇంతగా రీచ్ అవుతుంది అంటే పబ్లిక్ ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారని అయితే నేను ఈ కౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి ఫ్రాంక్. సో థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండ్ థ్యాంక్స్ టు వ్యూవర్స్ అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ. వీఐపీ అల్యూ ఫామ్ గురించి చాలా మందికి తెలుసు, అందరికీ తెలుసు. ఒకసారి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏంటి స్పెషాలిటీ అనేది? ఎస్, విఐపి అల్యూఫామ్ లో ఏంటంటే మనము ఇది ఒక కన్వెన్షనల్ మెథడ్ లో, ఒక రెగ్యులర్ మెథడ్ లో మనం ఇల్లు కట్టే ప్రాసెస్ కాదు ఇది. సో ఇదంతా కూడా ఏంటంటే మనము ఒక అల్యూమినియం ఫామ్ వర్క్ ని యూజ్ చేస్తూ షేర్వాల్ పద్ధతి ద్వారా మనం ఇల్లులు కట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మొత్తం ఒక స్టేట్ మొత్తం తీసుకున్నా కూడా ఇప్పటివరకు ఎవరు కూడా ఇలాంటి ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ పర్టికులర్ మేము ఇప్పుడు ఇది అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయ్యామని చెప్పొచ్చు. సో ఈ సెగ్మెంట్లో ఎవరు కూడా అల్యూమినియం ఫామ్ వర్క్ని యూజ్ చేసి చేయలేదు. సో మొట్టమొదటిగా మేమే దాన్ని మొదలు పెట్టాము. సో దానికి మేము గౌరవంగా చెప్పుకుంటున్నాము అండ్ పీపుల్ కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. 15 రోజుల్లో ఒక ఇంటిని కంప్లీట్ చేయడం అనేది ఓన్లీ మనం ఈ అల్యూమినియం ఫామ్ వర్క్ అండ్ షేర్ వాల్ మెథడ్లోనే సాధ్యమవుతుంది. అంటే అక్కడ మీకు బాగా దృఢమైన హౌస్ వస్తుంది. మీకు దానిలో ఎంత స్పేస్ ఉన్నా కూడా, ఎంత కావాలన్నా కూడా మీరు కట్టిస్తారు. Yes, అది కేవలం 15 రోజుల్లో. ఎస్, ఏదైనా కానీ మనం అలా కడతాము. మేము ఈరోజు మాత్రం స్టార్ట్ చేయడం ఈ చిన్న ఇంటి నుంచి స్టార్ట్ చేసాము. అఫోర్డబుల్, అందుబాటు ధరలో ఒక గృహ నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో మనం దీన్ని స్టార్ట్ చేసాం. దీన్ని మనం ఒక 15 రోజుల్లో అన్ని కంప్లీట్ హౌస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయగలుగుతున్నాం. స్టార్ట్స్ ఫ్రమ్ ఒక బేసిక్ ముగ్గు పోయడం దగ్గర నుంచి తీసుకున్నట్లయితే బేస్మెంట్ కింద ఫుట్టింగ్స్, బేస్మెంట్స్ అంటారు అది, ప్లస్ అండ్ పైన మీరు ఏవైతే రూఫ్ వాల్స్ అండ్ స్లాబ్స్ అంటాం అది, అండ్ తర్వాత ఫినిషెస్, డోర్స్, విండోస్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వీటన్నింటినీ కలిపి మనం ఒక 15 రోజుల్లోనే కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఆదాయం, అభివృద్ధి, గౌరవం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అలాంటి వాళ్లకు మేము అవకాశం ఇస్తామంటున్నారు. అంటే ఎలాంటి అవకాశం ఇస్తారు? ఇప్పుడు మాకేంటంటే అండి, ఇప్పుడు ఏవైతే ఈ కాన్సెప్ట్ని మనం రియాలిటీకి తీసుకెళ్ళిన తర్వాత పీపుల్ దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది మీరు చూస్తున్నారు ఆల్రెడీ. ఫస్ట్ 1 వీక్లోనే మనం ఏవైతే చేసి చూపించామో అది 7.7 మిలియన్స్కి వెళ్ళింది. అంటే ఆ రిసీవింగ్ని, వాటన్నిటిని చూసి మాకు దాని తర్వాత కూడా మాకు ఎలా ఉందంటే, అసలు అన్ని జిల్లాల నుంచి, అక్రాస్ ద స్టేట్ అన్ని జిల్లాల నుంచి ఎవరైతే మన వీడియో చూసారో ఇది చాలా నచ్చింది వాళ్ళకి. 5 లక్షల్లోనే మనం కట్టిస్తున్నాం దాన్ని. 5 లక్షల్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఏం ఎక్స్ట్రా తీసుకోవడం లేదు. ఇంత దృఢంగా ఉంది. ఇది లాంగ్ టర్మ్ వస్తుంది. దీనిలో వేస్టేజ్ లేదు. అంటే ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం లేదు. మన ఇంటి ముందే కట్టించిస్తున్నారని చెప్పి చాలా మంది మా ఆఫీసెస్కి రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు బస్సులు కట్టుకొని వస్తున్నారు, కార్లలో వస్తున్నారు. పాపం ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి మా మోడల్ జిన్నారంలో చూసి ఆఫీస్కి వచ్చి మీరు మాకు కట్టి అని అడుగుతున్నారు. సో స్టేట్ అంతా వెళ్ళి మేము కట్టలేము కదా. యాజ్ ఎ కంపెనీ వీఆర్ ది సొల్యూషన్ ప్రొవైడర్స్. అంటే ఒక సొల్యూషన్ ని మేము తీసుకొచ్చి కాల్స్ వస్తున్నాయి, చాలా వేల కాల్స్ వస్తున్నాయి. మేము టెలికాలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. ఒక కంప్లీట్, అంటే దానిలో మేము ముందుకు వెళ్తున్నాం. బికాస్ వీ వాంటెడ్ టు సర్వ్ దెమ్, ఆ ఇంటెన్షన్ తో చేస్తున్నాం. బట్ అన్నింటినీ మేము వెళ్ళి కట్టలేం కాబట్టి మాకేంటంటే ఒక పార్ట్నర్స్, మనకంటూ ఒక పార్ట్నర్స్ ఉన్నట్లయితే మనం ప్రతి జిల్లాలో కూడా వెళ్ళి వారి మండలాల్లో, వారి విలేజ్లలో వాళ్ళని కట్టడానికి మాకు అది పాసిబిలిటీ అవుతుంది. అందువల్ల మేము ఏంటంటే ఈ పార్ట్నర్ మోడల్ ని మేము బిల్డ్ చేసుకున్నాం. సో ఇక్కడ మాకు ఎందుకు భాగస్వామి కావాలి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ గా ఉండి, ఆ మండల కేంద్రంలోనే తను ఉండి, ఆ మండలంలో ఉన్న విలేజెస్ అన్నింటిలోకి వెళ్ళి వాళ్ళకి ఈ ఇల్లు కట్టించే ఈ టెక్నాలజీని వాళ్ళకి చేరువకి తీసుకెళ్లి వాళ్ళకి ఇల్లు కట్టించగలగాలి మేము ఎక్స్పెక్ట్ చేసే పని వాళ్ళ నుంచి. ఇది కాకుండా ఏంటంటే మేము వారికి మెటీరియల్ మేమే ఇస్తాం. ఎవరైనా పార్ట్నర్షిప్ తీసుకుంటే మా దగ్గర నుంచి మెటీరియల్ వస్తుంది. అంటే ఈ అల్యూమినియం ఫామ్ వర్క్ సెట్ అనుకోండి, కిట్ అనుకోండి, అదంతా మేమే ఇస్తాం. దాని తర్వాత ఏంటంటే వారికి మ్యాన్ పవర్ మేమే ఇస్తాం. దాన్ని కట్టే యొక్క మ్యాన్ పవర్ కూడా మేమే ఇస్తాం. తర్వాత వాటిలో వాడే కన్జ్యూమబుల్స్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, స్టీల్, కాంక్రీట్, ఇవన్నీ కూడా మేమే మా యొక్క వర్చువల్ స్టోర్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం. సో అలా మేము వీటన్నింటిని వాళ్ళకి సమకూరుస్తాం. సో వారు మనకి ఏం చేయాలంటే లోకల్ ఎగ్జిక్యూషన్ పార్ట్నర్స్, జేసీబీ అవసరం, ఒక ట్రాక్టర్ అవసరం, వాటర్ అవసరం, ఇంకేదో లోకల్ ఉంటుంది. సో ఆ లోకల్ వాటిని ఫెసిలిటేట్ చేస్తూ ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళు మా యొక్క సిస్టమ్స్ అండ్ మా ప్రాసెస్ని ఫాలో అవుతూ ఇల్లు కట్టించడం సరిపోతుంది వాళ్ళకి. మండల్ పార్ట్నర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఈ పార్ట్నర్లో మేము కేటగిరీస్ చేసామండి. సో దీంట్లో ఫస్ట్ మేము ఏంటంటే ఒక మండల్ పార్ట్నర్ అనుకున్నాం. స్టార్ట్ విత్ మా మెయిన్ ఫోకస్ మండల్ పార్ట్నర్. ఒక మండల్ పార్ట్నర్ ఏంటి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, లేకపోతే వాళ్ళు ఎలా మాకు అవ్వాలి అనుకుంటే, సో మండల్ పార్ట్నర్ ఫస్ట్ వారికి ఒక మేము మండలంని
కేటాయిస్తాం. ఆ మండలంలో ఉన్న 20 ఆ మండల్ కింద ఉన్న 20 విలేజెస్ యావరేజ్‌గా. అందులో నుంచి వాళ్ళకి యావరేజ్‌గా ఒక 400 హౌసెస్ వరకు ఇప్పుడు ఈ రోజున్న మార్కెట్‌లో వారికి స్కోప్ ఉంది. అంటే అంత బిజినెస్ రెడీగా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ లీడ్. ఇట్ ఈస్ ఎ రెడీమేడ్ బిజినెస్ అవైలబుల్. సో, దాన్ని సర్వ్ చేయడానికి మనకి ఈచ్ మండల్‌కి ఒక పార్ట్నర్‌ని తీసుకుంటున్నాం. ఆ పార్ట్నర్ ఏంటంటే ఒక కిట్ తీసుకోవాలి మన దగ్గర. ఒక సెట్ అనుకోండి, ఒక సెటప్ అనుకోండి తీసుకోవాలి మన నుంచి. సో, దానికి మనము సింగిల్ బెడ్‌రూమ్, 1 బెడ్‌రూమ్ కట్టే స్తోమత వారికి మనం 35 లాక్స్ మనం ఆ కిట్‌ని డిసైడ్ చేసాం. స్టార్టింగ్ కొంతమంది వరకు మేము కాస్ట్ ఇవ్వదలుచుకున్నాము. సో, అలా దాన్ని ఇప్పుడు మేము 35 లాక్స్ పెట్టుకున్నాము. దాంట్లో వాళ్ళు నెలకి ఒక ఇంటిని వారు కట్టినట్లయితే వారికి ఒక 40,000-50,000 మిగులుతుంది. ఒక ఇంటి పైన. అలాగా ఆ కిట్‌ని యూజ్ చేసుకొని నెలకి వాళ్ళు 5 ఇండ్లు కట్టగలుగుతారు. సో, 5 ఇండ్లు అంటే యావరేజ్‌గా వాళ్ళొక 2.5 లాక్స్ వాళ్ళకి సంపాదన వస్తుంది. ఇది మా మండల్ పార్ట్నర్ యొక్క రిక్వైర్మెంట్. అంటే ఏం ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదా దీంట్లో Yes. కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో? సో, మా మండల్ పార్ట్నర్ అవ్వడానికి వారికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎందుకు అంటే లైక్ మేమే కంప్లీట్‌గా కిట్ ఇస్తున్నాము. మేమే మ్యాన్ పవర్‌ని ఇస్తున్నాము. మేమే కన్జ్యూమబుల్ ఇస్తున్నాము. వాళ్ళు జస్ట్ మా సిస్టమ్స్, మా ప్రాసెస్‌ని ఉపయోగించుకొని, మేమిచ్చిన ట్రైనింగ్‌ని వాళ్ళు చేసుకొని, వాళ్ళు దాన్ని ఈజీగా చేసుకోగలుగుతారు. సో, అలా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకున్నాడో దీనిలోకి ఇప్పుడు మీ మొదలుపెట్టొచ్చు. దగ్గర పార్ట్నర్‌గా జాయిన్ అవ్వాలంటే ఎంతో కొంత పెట్టుబడైతే పెట్టాలి. అంటే పెట్టుబడి ఎంత పెట్టాలి? బ్యాంక్‌లోనేమైనా ఉంటుందా? ఆ సదుపాయం ఉంటుందా? హ్మ్. గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీ లభిస్తుందా వాళ్ళకి? పార్ట్నర్‌గా జాయిన్ అయ్యే వాళ్ళకి? సో, వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దానికి ఒక 1 బెడ్‌రూమ్ సంబంధించి ఒక అఫోర్డబుల్ హౌసింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ లాంటిది అలా తీసుకున్నట్లయితే ఒక 1 బెడ్‌రూమ్ దానికి వారికి 35 లాక్స్ ఖర్చవుతుంది. సో, దానికి బ్యాంక్ నుంచి కూడా లోన్ సదుపాయం ఉంది. మీరు అడిగిన విధంగా. ఎందుకంటే ఇది కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ అంటారు దీన్ని. ఈ ఎక్విప్‌మెంట్ కొనుక్కోవడం కోసం బ్యాంక్ వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మనకి ఎంఎస్ఎంఈ స్కీమ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద వితౌట్ ఎనీ కొలెటరల్ వాళ్ళకి లోన్ అందజేయబడుతుంది. వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది ఒక 750+ ఉండి వాళ్ళు మేము చేయగలుగుతాము అనే దానిలో ఉన్నవారైతే మేము కంపెనీ నుంచి మేమే డీపీఆర్ డాక్యుమెంటేషన్ సపోర్ట్ చేస్తాము. వారికి లోన్ వస్తుంది. డౌన్ పేమెంట్ ఒక 25% వాళ్ళు కట్టుకుంటే 75% వరకు బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇది కాకుండా ఏంటంటే గవర్నమెంట్ నుంచి మీరు అడిగిన విధంగా సబ్సిడీ కూడా ఉన్నాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్‌కి రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి సేమ్ మన ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి వారికి సబ్సిడీ కూడా ఉంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి సర్టెన్ పర్సెంటేజెస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సర్టెన్ పర్సెంటేజెస్ ఉన్నాయి. అది వారికి ఇంకా బెనిఫిషియల్. సో, అలాంటి వాళ్ళందరూ కూడా ఆ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ ముందుకొచ్చినట్లయితే మేము వారికి లోన్ సపోర్ట్ చేస్తాం. ఆ లోన్ సహకారం ద్వారా ఈజీగా వాళ్ళు వాళ్ళ బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి వాళ్ళకు ఇది బెస్ట్ ఆపర్చునిటీగా మీరు చెప్తారు? సో, దీన్ని మేమేమనుకుంటున్నామంటే మెయిన్‌గా ఎవరైతే ఇది మనం అంటే ఒక రూరల్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రూరల్‌లో అంటే ఆ విలేజర్స్‌కి అనుబంధంగా ఉండే వారికి మేము ఫస్ట్ లైన్ ఆఫ్ ఆపర్చునిటీ అని మేము అనుకుంటున్నాము. వాళ్ళు మోస్ట్ ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ అందరూ ఎలిజిబుల్ అని అంటాను మీరు అడిగిన దానికి. బట్ మోస్ట్ ఎలిజిబుల్ ఎవరు అంటే ఎగ్జాంపుల్ ఈ ట్రాక్టర్ డీలర్స్ ఉంటారు. లేదంటే అక్కడ మన కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ ఉంటారు. బిల్డర్స్ ఉంటారు ఒక మండల్ లెవెల్‌లో అలా. లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్‌లో. తర్వాత మళ్ళీ మా దగ్గర ఏంటంటే కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్, బిల్డర్స్, స్టీల్ షాప్స్, సిమెంట్ షాప్స్, ఆర్ఎంసీ ప్లాంట్స్, తర్వాత ఇంకా ఫర్టిలైజర్ డీలర్స్. సో, ఇలాంటి వాళ్ళందరూ ఇంకెవరైనా ఫైనాన్స్ బిజినెస్‌లో ఉన్నవాళ్ళు, ఏదైనా డీలర్ డిస్ట్రిబ్యూషన్స్ బిజినెస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్‌కి వాళ్ళు మోస్ట్ ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. రెడీమేడ్‌గా లోన్స్ ఆ ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. ప్లస్ విలేజర్స్‌తో ఇంటరాక్షన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ఆ రిలేషన్స్. సో, అందువల్ల ఇది వాళ్ళకి చాలా ఈజీ అని చెప్పొచ్చు. వీరెవరు కాకుండా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, ఒక బిజినెస్ మ్యాన్‌గా ముందుకెళ్ళాలి అనుకున్న న్యూ పర్సన్ అయినా కానివ్వండి, వారికి మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అంటే దేంట్లోనైనా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టామంటే ఖచ్చితంగా దానికి రెట్టింపు లాభాలు ఆశిస్తారు పెట్టిన వాళ్ళు ఎవరైనా. మరి మీ దాంట్లో పెట్టుబడి పెట్టి మీ బిజినెస్ పార్ట్నర్‌గా జాయిన్ అవుతే ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది? సో, ఇప్పుడు వారు ఏవైతే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో మా దగ్గర 1 బెడ్‌రూమ్, 2 బెడ్‌రూమ్ ఉంది. 1 బెడ్‌రూమ్‌కేమో 35 లాక్స్ అని మీకు ఇందాక చెప్పాను. 2 బెడ్‌రూమ్ దానికి 50 లాక్స్ వరకు ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏ సెట్ వారు తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక 50 హౌసెస్ కన్‌స్ట్రక్షన్ చేసినట్లయితే వాళ్ళ రిటర్న్స్ వాళ్ళకొచ్చేస్తాయి. వాళ్ళు పెట్టిన ఆర్ఓఐ అంటాం మనం. ఆ ఆర్ఓఐ అనేది 50 హౌసెస్ విచ్ ఇస్ 12 నెలలు. ఒక 12 నుంచి 16 నెలల లోపే వాళ్ళ యొక్క రిటర్న్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆన్సర్. సెకండ్ ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ అని మీరన్నారు. దట్ ఈస్ ద మెయిన్ వర్డ్. సో, మేము కూడా అందరికి ఏం చెప్తున్నామంటే ఈరోజు మీరు స్టార్ట్ అవ్వడం మాత్రం ఈ యొక్క కరెంట్ ఉన్న ప్రాజెక్ట్ అయినా తీసుకోనివ్వండి. అంటే ఒక అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్‌లో మీరు స్టార్ట్ అవుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈరోజు మనం ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. కానీ నెక్స్ట్ మీ గ్రోత్ ఎలా ఉంటుందంటే దీని తర్వాత వీళ్ళు ఒక ఇండిపెండెంట్ హౌసెస్ చేయగలుగుతారు. వీళ్ళే ఆ ఎక్స్‌పీరియన్స్ పొంది ఉంటారు. వీళ్ళకి కూడా ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? యెస్ 100% కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి మేము. టెక్నాలజీ మేమే ప్రొవైడ్ చేస్తాం. డిజైన్ సపోర్ట్ అన్ని మీరు చూసుకుంటారు. అన్నీ మేము చూసుకుంటాం. వాళ్ళు నెక్స్ట్ ఇండిపెండెంట్ హౌస్ కట్టొచ్చు. ఒక మండల్ పార్ట్నర్ కానివ్వండి, ఒక కాన్స్టిట్యుయెన్సీ పార్ట్నర్, ఒక డిస్ట్రిక్ట్ పార్ట్నర్ ఎవరైనా కానీ వీళ్ళ నెక్స్ట్ వర్క్ ఏంటి అంటే వాళ్ళు ఒక ఇండిపెండెంట్ హౌస్ కడతారు. సింప్లెక్స్ హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్, ఎల్ఐజీ, ఎంఐజీ హౌసెస్,
ఒక డిస్ట్రిక్ట్ లెవెల్‌లో తీసుకున్నట్లయితే వాళ్ళు విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్ కూడా వారు ఇదే లైన్‌లో ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తూ కట్టడానికి వారికి నెక్స్ట్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు ఒక మండల్ లెవెల్ పర్సన్‌కి మేము ఏం చెప్తున్నామంటే వర్కర్ నుంచి కాంట్రాక్టర్ స్థాయికి ఎదగడానికి మండల్ లెవెల్ పార్ట్నర్‌కి ఆపర్చునిటీ. ఆల్రెడీ ఒక కాంట్రాక్టర్ స్థాయిలో ఉంటే వారికి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ పార్ట్నర్ అంటున్నాము. వారికి ఏం చెప్తున్నామంటే మీరు కాంట్రాక్టర్ నుంచి ఒక బిల్డర్ స్థాయికి ఎదగొచ్చు. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మీరు ఒక బిల్డర్ స్థాయిలో ఉంటే మీరు డెవలపర్‌గా ఎదగొచ్చు. మీరే ఓన్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. సో అలా మేము ఒక 3 కేటగరీస్‌ని డివైడ్ డెవలప్‌మెంట్ మీ ఒక్కరికే ఆగిపోకూడదు. మీలాగా 10 మంది డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో యెస్. బిజినెస్ పార్ట్నర్‌గా మీరు చేర్చుకుంటున్నారు. యెస్. ఒకటి విన్నాను. అంటే రోడ్ టూర్స్ ఏదో వీఐపీ అల్యూ ఫార్మ్ ప్లాన్ చేస్తున్నట్టు. ఏంటండి ఆ ప్లానింగ్ ఏంటి? మనం ఏవైతే వీడియోస్ ఇంతకుముందు చేసిన దాని మీద చాలా మంచి స్పందన మాకు లభించి చాలామంది మాకు బిజినెస్ పార్ట్నర్స్ కోసం కూడా మేము వారికి చెప్పాము. అప్పుడు మాకు చాలామంది ఆఫీస్‌కి వస్తున్నారు. సో కొంతమంది ఏంటంటే రాని వాళ్ళు, ఆఫీస్‌కి రాలేని వాళ్ళు ఉన్నారు. వచ్చిన ఫ్లోటింగ్ కూడా మాకు ఎక్కువగా ఉంటుంది. సో దీనిలో భాగంగానే మేము ఇంతకుముందే అనుకున్నాం. మా యొక్క రోడ్ మ్యాప్‌లో మేము రోడ్ టూర్స్ చేద్దామని అనుకున్నాం. హ్మ్. ఎందువల్లంటే కంపెనీ నుంచే మేమే వారి యొక్క జిల్లాకెళ్ళి నేరుగా వాళ్ళని అక్కడే కలిసి వాళ్ళ ముందే ఒక డెమో పెట్టుకొని, ఒక ప్యానెల్ పెట్టుకొని, ఆ సెటప్ అంతా మేము తీసుకొని వెళ్తే వాళ్ళకి చేరుగా వెళ్ళిన వాళ్ళం అవుతాము. తర్వాత ఏంటంటే అక్కడే వారికి అవన్నీ ఎక్స్‌ప్లనేషన్, క్లారిఫికేషన్స్ మనం ఇచ్చినట్లయితే ఆన్ ది స్పాట్‌లో మేము అక్కడే కాంట్రాక్ట్స్ కూడా వాళ్ళతో క్లోజ్ చేసుకోవాలనేది కూడా ఒక ఉద్దేశ్యం. ఎందుకంటే మార్కెట్‌లో ఆ డిమాండ్ ఉంది ఇప్పుడు. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ వీఐపీ అల్యూ ఫార్మ్. ఇప్పుడు ట్రెండింగ్ ఇది. ట్రెండింగ్ ఇది. సో వీఐపీ అల్యూ ఫార్మ్ కావాలి, వీఐపీ అల్యూ ఫార్మ్ మీరు రావాలి, మాకు కట్టాలి అంటున్నారు. సో మేము చెప్పాము అప్పటికి మాకు మినిమమ్ 10 హౌసెస్ పర్ విలేజ్ ఉండాలి. అలా ఎన్ని కండిషన్స్ పెట్టినా వాటన్నిటిని త్రూ చేసుకొని మాకు రండి, మేము కడతాం, మేము ఇస్తాం, మీకు అడ్వాన్స్‌లో కూడా పేమెంట్ ఇస్తాం, మీరు రండి అని చెప్పి మాకు అంటున్నారు. సో వీళ్ళందరినీ సర్వ్ చేయడానికి ఇప్పుడు మనకు ఒక నెట్వర్క్ కావాలి, సెకండ్ లేయర్ నెట్వర్క్. సో ఆ నెట్వర్కే ఇప్పుడు మేము క్రియేట్ చేసిన ఈ పార్ట్నర్ మోడల్. సో దీని ద్వారా మేము వారందరికీ చేరువలోకి వెళ్తాము. అటు మన ఎండ్ కస్టమర్ విన్ అవుతాడు, మన బిజినెస్ పార్ట్నర్ విన్ ప్రతి అవుతారు, మనం win అవుతాం. గ్రామానికి అసలు బిజినెస్ పార్ట్నర్‌గా జాయిన్ అయితే ఎలాంటి గ్రోత్ ఉంటుందని తెలియజెప్పడానికి ప్రతి చోటికి మీరే వెళ్ళి వాళ్ళకి చెప్తారు. మేమే వెళ్ళి అక్కడే ఒక మ్మ్. మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ కేంద్రంలో ఒక చోట మేమే మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి అవగాహన కల్పిస్తూ దీనిపైన అక్కడే మేము బిజినెస్ పార్ట్నర్స్ క్లోజింగ్ చేద్దాం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ టూర్ వెనకాల. సో 2 పర్పస్ కర్వ్ అవుతుంది. ఒకటి అవేర్నెస్ అవుతుంది వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే మేము కూడా ఈ పార్ట్నర్స్ని ఐడెంటిఫికేషన్ అండ్ క్లోజింగ్ కూడా ఈజీగా చేయగలుగుతాం. మీ ట్యాగ్ లైన్ బాగుందండి. ఆదాయం పెంచుకోవాలి, అభివృద్ధి జరగాలి, గౌరవంగా బతకాలి. ఎస్. ఈ 3 జరగాలంటే అల్యూ ఫామ్‌లో వీఐపీ అల్యూ ఫామ్‌లో బిజినెస్ పార్ట్నర్‌గా జాయిన్ అవ్వమంటున్నారు. ఎస్. ఫైనల్‌గా మీరేం చెప్తారు? Yeah. దాంట్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి? మేమేం చెప్తున్నామంటే అదే మీరు ఒక బిల్డర్గా ఫస్ట్ మీరు వర్కర్ నుంచి ఒక కాంట్రాక్టర్గా అవ్వాలనుకుంటున్నారా, మీరు మా మండల్ పార్ట్నర్ చూస్ చేసుకోండి. లేదు మేము ఆల్రెడీ కాంట్రాక్టర్ ఫీల్డ్లో ఉన్నాము అంటే నెక్స్ట్ లెవెల్ మీరు మా కాన్స్టిట్యుయెన్సీ పార్ట్నర్ చూస్ చేసుకోండి. లేదు మేము మా డిస్టిక్లో మేము మా ఓన్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం, మీ టెక్నాలజీ బాగుంది, ఇక్కడ మాకు ల్యాండ్స్ ఉన్నాయి, మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, మేము రియల్ ఎస్టేట్ రంగంలో ఆల్రెడీ ఉన్నాం అనుకుంటున్నారా, మీరు మాతో డిస్ట్రిక్ట్ పార్ట్నర్ అవ్వండి. సో మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మీ నెక్స్ట్ స్థాయికి వెళ్ళడానికి మేము మీకు చేయూతను అందిస్తామని నేను చెప్తున్నాను. అండ్ మా యొక్క ఫస్ట్ బిజినెస్ పార్ట్నర్ టూర్ ఏదైతే ఉందో మేము జూలై 10th రోజు మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ వచ్చేసి మేము అన్ని 33 డిస్ట్రిక్ట్స్కి మేము వస్తాము. ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి నాగర్ కర్నూల్. సో నాగర్ కర్నూల్లో మా యొక్క వెన్యూ డీటెయిల్స్ అన్నీ కూడా మేము డీటెయిల్స్ ఫర్నిష్ చేస్తాము. బట్ నాగర్ కర్నూల్లో ఫస్ట్ వెన్యూ వచ్చేసి పద్మనాయక వెలమ ఫంక్షన్ హాల్, ఏసీ బ్యాంకెట్ హాల్లో మేము చేస్తున్నాము. సో 9:30 to 12:30 అందులో మీరు అక్కడ బ్యాంకర్స్ వస్తారు, మేము ఉంటాము, తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. వీరన్నిటిని కూడా మీకు మీ అన్ని పాయింట్లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి మేము బిజినెస్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫైనలైజ్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకోవాలనేది మా ముఖ్య ఉద్దేశం. సో ఇదే టూర్ని మేము ఆల్ 33 డిస్ట్రిక్ట్స్ కూడా మేము వస్తున్నాము. త్వరలో మేము మా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మేము ఖచ్చితంగా మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా మేము అందరికీ డేట్స్ కూడా పబ్లిష్ చేయాలనుకుంటున్నాము. ఇది మా డబ్బు ఫస్ట్ టూర్. సంపాదించాలి, గౌరవంగా బ్రతకాలి అనే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఎస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీ దగ్గరికి వస్తే మీరే అన్ని చూసుకుంటారు. దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారు, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇస్తారు. ఎస్. అంతేనా? అంతే మేడం. ఇంకా వాళ్ళు జస్ట్ ఆ. అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ మొదలు పెట్టాలనుకుంటే వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళ యొక్క ట్రైనింగ్ అనుకోండి. ఎందుకంటే మేము అంతా సిస్టమ్ డ్రివెన్ చేసేసాం దీన్ని. సింపుల్ ఫ్లైట్ చేసేసాము. ఎస్ఓపి డ్రివెన్ అంటాము, సిస్టమ్ డ్రివెన్ అంటాం. ఒక ఈఆర్పి యాప్ ఉంటుంది. యాప్ ద్వారా వీళ్ళు మొత్తం వర్క్ చేసుకొని మాకు రిపోర్టింగ్ ఇచ్చేలా చేసాం. థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు. థ్యాంక్ యూ. విఐపి అల్యూ ఫామ్‌లో మీరు బిజినెస్ పార్ట్నర్‌గా జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.